హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది చూస్తున్నారండి. మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇటువంటి మంచి స్టోరీస్ మీకు ఎప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. నేను రెడీ, మరి మీరు రెడీగా ఉన్నారా? ఓకే. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, అలాగే ఒక ఐస్ క్యూబ్ అంటాం కదా, మంచుగడ్డ, ఈ మూడు కూడా మంచి ఫ్రెండ్స్ అంట. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ మాట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఎప్పుడు చలాకీగా ఆడుకుంటూ ఉండేవి. ఒకరోజు ఏమైందంటే ఆ మూడు నడుచుకుంటూ వెళ్తుంటే ఐస్ గడ్డ ఉంది కదా, అది ఎండలో వెళ్ళేటప్పటికి అలా సొమ్మసిల్లి పడిపోయింది. అంటే ఏంటి, ఐస్ ఏమవుతుంది నాన్న, ఎండకి కరిగిపోతుంది. దాంతో అయ్యయ్యో నేను ఎండలోకి అనవసరంగా వచ్చానే అనుకుంటూ ఐస్ చనిపోతుంది. దాన్ని చూసి మరి మంచి స్నేహితుడైన ఐస్ కరిగిపోతుంటే మనసుకి బాధగా ఉంటుంది కదా. అందుకని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఎంతగానో ఏడ్చాయి. మా మంచి స్నేహితుడిని కోల్పోతున్నామే, అయ్యో అయ్యో అనుకుంటూ ఏడ్చుకుంటూ తర్వాత అలా మళ్ళీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వెళ్తూ ఉన్నాయి. పచ్చిమిరపకాయ అలా వెళ్తూ ఉండగా ఒక బజ్జీలు వేసే ఆయన పచ్చిమిరపకాయని చూసి, ఈ పచ్చిమిరపకాయ చాలా బాగుంది, ఇది కింద పడిపోయింది ఏంటి అనుకుని చూసి దాన్ని శనగపిండిలో ముంచేసి బజ్జీ వేసేసాడు. ఆ బజ్జీ తిని పచ్చిమిరపకాయ అలా చనిపోయింది. దాన్ని చూసిన ఉల్లిపాయ ఏడుస్తూ కూర్చుంది. అయ్యయ్యో, నా మంచి మిత్రుడైన నేను మంచుగడ్డని కోల్పోయాను, అలాగే పచ్చిమిరపకాయని కూడా కోల్పోయాను. వీళ్ళిద్దరూ చనిపోతే ఏడవడానికి నేనున్నాను, కానీ మరి నేను చనిపోతే ఏడవడానికి ఎవరున్నారు? దేవుడా, నాకు ఎవరూ లేని అనాథం చేశావు, ఈ విషయంలో కూడా నువ్వు సహాయం చేయలేవా అని ఉల్లిపాయ బాధపడుతుంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఉల్లిపాయ, నీకోసం ఏడవడానికి మనుషులున్నారు, వాళ్ళిద్దరూ చనిపోతే ఏడవడానికి నువ్వున్నావు, నిన్ను కోసినప్పుడల్లా, నిన్ను చంపినప్పుడల్లా మనుషులు ఏడుస్తారు అనే వరాన్ని ఇచ్చాడంట. ఆ రకంగా ఉల్లిపాయ దేవుడి దగ్గర నుంచి వరం పొందిందంట. అందుకే మనం ఉల్లిపాయ కట్ చేసినప్పుడల్లా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కదా. అంటే ఉల్లిపాయ చనిపోయినప్పుడల్లా మనం ఏడుస్తూ ఉంటాం అన్నట్టుగా సరదాగా మనం చెప్పుకునే ఫన్నీ స్టోరీల్లో ఒకటి. నచ్చింది కదూ? ఇటువంటి మంచి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.